చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యపు శ్రీకృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మీకు వీక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి చాలా చాలా ఎదురు చూస్తాము. ఎప్పుడెప్పుడు ఆ 365 ఒత్తులు వెలిగించేసుకోవాలా, ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. చాలా ఎమోషన్ ఉంటుంది కార్తీక పౌర్ణమికి సంబంధించి. మరి ఈ కార్తీక పౌర్ణమికి ఇంత విశేషంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎందుకంత కనెక్టెడ్గా ఉంటారు కార్తీక పౌర్ణమికి? అలాగే కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకోవాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. పౌర్ణమి అనేసరికి చంద్రుడు పూర్ణ కళలతో శోభిస్తాడు. కృతికా నక్షత్రం చంద్రుడికి ఉచ్చస్థితి. అలానే మన హైందవ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయం ప్రకారం కనుక చూసినట్లయితే మనకి అగ్నిహోత్రానికి చాలా విశేషం. కృతికా నక్షత్రం భగవంతుడు శివుడికి చెప్పిన సూర్య చంద్ర అగ్ని నేత్రుడు, ఈ మూడు నేత్రాలు ఏమిటంటే శివుడికి సూర్యుడు ఒక నేత్రం, చంద్రుడు ఒక నేత్రం, అగ్ని ఒక నేత్రం. జగన్మాతకు చెప్పిన అలా చెప్పి, ఎందుకని మనకు ఏదైనా భగవంతుడికి సమర్పించాలి. మనం ఇష్టంగా భగవంతుడికి ఏదైనా ఇద్దాం అనుకుంటాం, ఏ రూపంలో ఇవ్వాలి? ఆవిర్భాగమే ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు చాలామంది కొన్ని పెద్ద పెద్ద నైవేద్యాలు వండుతుంటారు, పెద్ద పెద్ద పాత్రలతో. తీసుకోడా భగవంతుడు ఎలా స్వీకరిస్తున్నాడు? నువ్వు భగవంతుడి రూపంలో ఉన్న వ్యక్తికి ఇంకొక వ్యక్తి యొక్క ఆత్మని తృప్తిపరుచడం కోసం వాడుతున్నావు తప్పితే భగవంతుడికి చెందట్లేదు. భగవంతుడు దృష్టి పడటం వల్ల అది నలుగురు ప్రసాదంగా తీసుకుని వాళ్ళ ఆకలి తీరుతుంది, లేకుంటే ఒక రకమైనటువంటి వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది, దాని వరకు ఫలితం ఇస్తుంది. కానీ భగవంతుడికి నువ్వు ఏదైనా అందించాలి. అందుకనే మీకు కుమార సంభవం సమయంలో దేవతలందరూ అగ్నిహోత్రుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. మేము ఏది స్వీకరించినా నీ ముఖంగా స్వీకరిస్తాం, నువ్వు నీ ద్వారా వచ్చిందే మాకు తీసుకుంటాం ఆహారంగా, తద్వారా మాకు శక్తి. అందుకనే మీరు ఏ రాక్షసుడు తను దేవతలను ఇబ్బంది పెట్టాలన్నా ముందు యజ్ఞయాగాది క్రతువులు ఆపేశారు, యజ్ఞం లేకుండా చేశారు. యజ్ఞం లేదు, దేవతలకు ఆహారం లేదు, శ్రమంగా వాళ్ళ బలం క్షీణించింది, వాళ్ళ మీద విజయం పొందడం సులభం అవుతుంది. ఆ విధంగా వాళ్ళు యజ్ఞాలను ఆపేవాళ్ళు. మన పురాణాలన్నీ తెలిగాయి. దాంట్లో అంటే అగ్నిహోత్రుడే వాళ్ళకి ఆహారం సమకూర్చేది. స్వాహాదేవి దేవతలకు ఇస్తుంది, స్వాధాదేవి పితృదేవతలకు ఇస్తుంది. అందుకని మనం ప్రతి మంత్రం శివరా స్వాహ స్వాహ అంటున్నామంటే స్వాహాదేవి తీసుకెళ్ళమ్మ వాళ్ళకి అప్పచెప్పమని అప్పచెప్తాడు. గణపతయ ఏదన్నమ్మ, మహావిష్ణువు ఏదన్నమ్మ, శ్రీ పరమేశ్వర ఏదన్నమ్మ, ఈశ్వర ఏదన్నమ్మ, సదాశివ ఏదన్నమ్మ. ఇలా ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళకి ఇవ్వవలసింది అని చెప్పి ఆమె అర్థిస్తున్నాం. స్వాహాదేవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది, తద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ సమకూరుతుంది. కాబట్టి ఈ అగ్నిహోత్రాల్లో ఉన్నటువంటి విశేషం అది. కాబట్టి చంద్రుడు అగ్ని నక్షత్రం మీద పూర్ణ కళలతో సంచరిస్తున్న సమయం. కాబట్టి ఏంటంటే కార్తీక పౌర్ణమి నాడు మీరు ఏది చేసినా భగవంతుడు తప్పనిసరిగా స్వీకరిస్తాడని నమ్మకం. ఈ సంవత్సరం మరి చంద్రుడు కృతికా నక్షత్రం మీద లేడు, అంటే అశ్విని భరణి మాత్రమే ఉంది 5వ తారీఖున. మరి దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఏంటంటే భరణి కృతిక ఈ 2 నక్షత్రాలు పక్కపక్క నక్షత్రాలు ఈ సంవత్సరం కాదు, ప్రతి 2.5 ఏళ్ళకి అధిక మాసంతో సరిచేసేది. అందుకోసం దీన్ని ఈ లెక్కను సరిచేసేది. అలా అనుకున్నట్లయితే మీరు అరుణాచలం లాంటి క్షేత్రాల్లో గమనించండి, సూర్యమానం పాటించేవాళ్ళు కార్తీక మాసం ఇప్పుడు ప్రారంభం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మాసమే నడుస్తుంది, కార్తీక మాసం తర్వాత ప్రారంభం అవుతుంది. ఆ పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు మార్గశిర పౌర్ణమి మనం ఏదైతే అనుకుంటున్నాం వాళ్ళు కార్తీక పౌర్ణమి కింద చేస్తున్నారు. వాళ్ళకి సెట్ కరెక్ట్ గా వాళ్ళకి వస్తుంది. ఈ సంవత్సరం వస్తుందండి, ప్రతి సంవత్సరం వాళ్ళది ఇబ్బంది పడుతుంది. ముందు నక్షత్రం వెనక నక్షత్రం అవుతుంది. ఈ సంవత్సరం ఉంది, పూర్తిగా ఉంది. రోహిణి తర్వాత రాత్రికి వస్తుంది లేకని రోహిణి, కానీ ఉదయానికి ఉంది కాబట్టి సంకల్పానికి అదే చెప్తాం. వాళ్ళు సూర్యోదయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి సౌరమానం ప్రకారం దాన్నే తీసుకుంటారు. కానీ భరణి కూడా పర్లేదు దాంతో పాటు. కాకపోతే మనం చంద్రుడిని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకునేటువంటి చాంద్రమానం కాబట్టి చంద్రుడు పూర్ణ కళలతో ఉన్నటువంటి రోజు, దానివల్ల కార్తీక పౌర్ణమి తర్వాత నా రోజు ఉన్న నక్షత్రమైన కార్తీక మాసం కాబట్టి కార్తీక పౌర్ణమి కిందే అనుకొని సంకల్పం చేసి చేయటమే. ఎందుకంటే చంద్రుడే ప్రాధాన్యత మనకి, సూర్యుడి ప్రాధాన్యత కాబట్టి అటు సూర్యుడు కృతికా నక్షత్రం ఉన్నదాన్నే వాళ్ళు తీసుకుంటున్నారు. మనకి కేరళకి తమిళనాడుకి సూర్యమానం, కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి చాంద్రమానం. దీని ప్రకారం ఇదే మనకు జగద్గురువులుగా భావించేటువంటి కంచిపీఠం కానీ తర్వాత శృంగేరిపీఠం కానీ, శృంగేరిపీఠం అయితే కొద్దిగా చాంద్రమానాన్ని పాటిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దాని ప్రామాణికంగా కూడా మన గురువులు చెప్పినటువంటి దాని ప్రకారం కూడా కార్తీక మాసం ఇదే అవుతుంది మనకి దీని ప్రకారం. అలా చేసి ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటువంటి దీపం, ఇక్కడ శక్తి మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా శక్తి అనేది దీపంలో ఉన్నది. ఇప్పుడు ఆగ్నేయాస్త్రం అంటున్నారు, వరుణాస్త్రం అంటున్నారు, లేకుంటే చింపాస్త్రం అంటున్నారు, పాశుపతాస్త్రం అంటున్నారు, నారాయణాస్త్రం అంటున్నాం. ఇవన్నీ ఎలా సాధిస్తున్నామంటే ఒక శబ్దము, దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి జ్యోతినో లేకుంటే మంత్రోక్తపూరితమైనటువంటి వెలుగును ఆపాదిస్తేనే అది అస్త్రంగా మారుతుంది. కాబట్టి ఆ శక్తి అంతా కూడా వెలుగులో ఉంది.
ఆ శక్తి అంతా కూడా వచ్చేసి మీకు శబ్దంలో ఉంది. ఉమ్. ఆ శబ్దం కూడా ఒక రిథమిక్ అయినటువంటి సౌండ్. స్వాహ అనేది స్వాహ అనొచ్చు, ఆ. స్వాహ అనొచ్చు. అలా చెప్పే దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అనుదాత్తు ఉదాత్తాలు ఉంటాయి ఆ దాంట్లో ఉండేటువంటి ఫలితాన్ని బట్టి మంత్రాన్ని ఉమ్. నిర్ణీతమైనటువంటి స్వరంలో గనక ఉచ్చరిస్తే అది అస్త్రంగా మారుతుంది. ఆ అస్త్రంగా మారినటువంటి దానివల్ల ఏంటంటే నీ ఫలం ద్విగుణీకృతం అవుతుంది, నువ్వు పొందేటువంటి ఫలితం. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటువంటి దీపం సంవత్సరం మొత్తం వెలిగించే దీపానికి సమానం. అందుకే 365 365 ఒత్తులు వెలిగిస్తున్నారు మీరు. వెలిగించినా వెలిగించకపోయినా ఒక ఒత్తి వెలిగించినా అదే 300 ఫలితమా? అదే ఫలితం వస్తుంది. అంటే మేము అంటే 365 అంటే రోజులకి మీరు ఒక్కొక్క ఏంటంటే ఒత్తు కింద భావనలో ఉద్దేశం ఏమిటంటే అండి, 365 ఒత్తులు వేసి ఒకే ఒత్తిగా చేసి వెలిగించేది ఏంటంటే 365 రోజులు చేసి పూజ చేసినట్టుగా భావించమని భగవంతుని అడిగినట్టు, ఆయన అడిగినట్టు. రోజుకో ఒత్తి లెక్క. ప్రతిరోజు వెలిగించానుగా అని చెప్పి నువ్వు అనుకొని నాకు ఆ ఫలితాన్ని ఇమ్మని అడిగినట్టు ఆయన. అంతే తప్పితే ఇక్కడ కార్తీక పౌర్ణమిలో ఒక ఒత్తి వెలిగించిన 365 ఒత్తులు వెలిగించిన అంటే 365 రోజులు నేను పూజ చేయలేకపోవచ్చు. మీరు ఇందాక అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకి ఆ రోజున వచ్చేసేసి ఏదైనా బయట ఉండే రోజులు ఉన్నాయి, పూజ చేయకూడదు అనుకుంటున్నాం, కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఫలితాన్ని పొందాలి ఎట్లా అంటే, ఆ ఫలితం ఏదన్నా కొన్ని చేయాలని సంకల్పం ఉండి చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫలితం పొందడం కోసం, మనం కోల్పోయిన రోజుల ఫలితాన్ని కూడా ఈ ద్వారా ఒత్తి ద్వారా పొందడం కోసం 365 ఒత్తులు వేసి వెలిగిస్తున్నాం, పూర్ణ సంవత్సర ఫలితం పొందడం కోసం. ఆ విధమైనటువంటి ఆరాధన చేసిన దానివల్ల దీపారాధన, దీపం అంటే వెలిగించడం కాదండి, దీపాన్ని ఆరాధించడమే భగవత్ స్వరూపం. ఎలా ఆరాధన చేయమంటారు? పువ్వులు పెట్టండి, పుష్పం అంటే ఇప్పుడు ఏదైనా సరే లఘు ఆరాధన ఏం చెప్తున్నాం, గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, నైవేద్యం పరికల్పయామి. మీరు చాలామందిని గమనించే దీపం పెట్టే వాళ్ళని చూడండి, గబగబా దీపం పెట్టేసేసి దాని మీద పసుపు వేసి కుంకుమ వేసి పువ్వు వేసేసి దాని దగ్గర నైవేద్యం పెట్టేసేసి చేయి పెట్టేసి నమస్కారం పెడుతుంటారు. ఇదంతా ఎందుకంటే ఆ దీపమే పరబ్రహ్మ స్వరూపం, ఆయనే దేవుడు. ఇక్కడ కార్తీక మాసంలో మీరు వెలిగించే దీపమే దేవుడు దైవస్వరూపం. మీరు విగ్రహం ఉండండి, లేదంటే కలశం పెట్టండి, ఇవన్నీ కాదు, దీపమే దైవస్వరూపం. ఆ దీపాన్ని కనుక ఆరాధించినట్లయితే మీకు దీపంలో ఉండేటువంటి శక్తి మీ జీవితంలో ఎన్నో వెలుగులు నింపుతుంది. అది అక్కడ ఆ ఒక్క దీపం వెలుగు అక్కడ కాదు, మీ జీవితంలో వెలుగు వస్తుంది. కాబట్టి ఆ జీవితంలో వెలుగు రావాలనే ఉద్దేశంతో కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి ఈ అఖండ దీపారాధన కానివ్వండి, లేదంటే 365 రోజులు ఒత్తులతో దీపం చేసేది కానివ్వండి, లేదంటే అరుణాచలం లాంటి క్షేత్రాల్లో వెలిగించేటువంటి ఆకాశ దీపం కానివ్వండి, మీరు కార్తీక మాసం ప్రతి శివాలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. అసలు ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి గుళ్ళోనూ ఆకాశ దీపం ఉంటుంది. మామూలుగా అయితే శివాలయంలో వెలిగిస్తారు నిజంగా అయితే. ఎందుకు అంటే ఆకాశంలో సంచరించేటువంటి కొన్ని శక్తులకి ఇక్కడ వచ్చేసేసి శివాసంబంధమైన ఆరాధన, శివకు సంబంధమైనటువంటి పరిహారం జరుగుతోంది అని చెప్పడం కోసం, తద్వారా ఆ శక్తులు ఆ క్షేత్రానికి ఆకర్షించబడటం కోసం, తద్వారా ఆ క్షేత్రానికి కానీ ఆ ప్రాంతానికి కానీ రక్షణ దొరకాలనే ఉద్దేశం. దీంట్లో దేవాలయ నిర్మాణంలో మీరు గనక గమనిస్తే, దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి శివాలయాల్లో ఉండేటువంటి శక్తి ఏంటంటే, ఆగమ ప్రకారం నిరూపించగలిగినటువంటి ఆగమ శాస్త్రం శైవాగమం మాత్రమే. కృత్తికా నక్షత్రం ఉంది, అది దీపం, వెలుగు, అగ్ని. అంటే శివుడి చేతిలో అగ్ని ఉంటుంది. ఆయన మొన్న చేతుల్లో మీరు ఏ శివ విగ్రహం చూసినా కూడా ఒక చేతిలో అగ్ని, ఒక చేతిలో జింక పట్టుకొని ఉంటాడు, మృగపాణి అంటారు శివుడిని. ఇలా ఉండేటువంటి అగ్ని అంటే శివాలయంలో వెళ్తున్నారు. తర్వాత వచ్చే నక్షత్రం రోహిణీ నక్షత్రం. నీ జీవితాన్ని ఒక రకమైనటువంటి మార్గం, సరైన మార్గంలో నడిపించేటువంటి బండి రోహిణీ శకటం అది. తర్వాత మృగశిరం అంటే నంది ముఖం. అక్కడ వెళ్తే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అదే పరమేశ్వరుడు. అంటే ఇవి దాటుకుంటూ వెళ్ళి నువ్వు పరమేశ్వరుని చేరుతున్నావు అంటానికి అగ్ని ఒక వెలుగు చూపెడుతుంది, పరమేశ్వరునికి వెళ్ళే మార్గానికి ఒక దారి చూపెడుతుంది అగ్ని. అక్కడ అగ్ని, అందువల్ల కృత్తికా నక్షత్రం మీరు దీపం వెలిగించారు, పరమాత్మ ముక్తికి మార్గం చూపెట్టేటువంటిది కృత్తికా దీపం అనేది. ఆ దీపం నీకు ముక్తికి మార్గాన్ని ఇస్తుంది, తద్వారా వచ్చిన మోక్షాన్ని అంటే పురుషార్థాల్లో పరమ పురుషార్థాన్ని సాధించడానికి మార్గం వేస్తుంది ఆ దీపం. తద్వారా నీకు ఫలితం, నీ జన్మకు సార్థకత లభిస్తుంది. అందుకని కృత్తికా దీపం వెలిగిస్తున్నాం కార్తీక పౌర్ణమి నాడు. అక్కడి నుంచి నువ్వు దేవాలయంలోకి వెళ్తున్నావు, శివాలయంలోకి వెళ్ళావు. అందుకని తర్వాత వచ్చే మాసంలో ఆరుద్ర నక్షత్రం విశేషంగా చెప్తారు. ఆరుద్రోత్సవం అంత గొప్పగా చేసే కారణం మార్గశిర మాసంలో చాలా గొప్పగా చేసే ఆరుద్రోత్సవం. అంటే భగవదాలయం, విష్ణువు కూడా కావచ్చు, మార్గశిర మాసం ఆయనకి దేవాలయంలో ఉన్నట్టు మనం భావించుకుంటే, మార్గశిర మాసం శివాలయమైనా విష్ణాలయమైనా అక్కడ ఉండే భోగం కానీ అక్కడ ఉండేటువంటి ఉత్సవం కానీ చాలా అద్భుతం కదా. అవన్నిటికీ మనం ప్రత్యక్షంగా అక్కడ సాక్షిభూతం అవడానికి అది వెలుగు చూపెడుతుంది. కాబట్టి కృత్తికా దీపం అంత విశేషం. అద్భుతం అండి, చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఖచ్చితంగా ఎలాగో వెలిగిస్తారు, పరమార్థం తెలుసుకుని వెలిగిస్తే వచ్చేటటువంటి ఫలితం అమోఘంగా భావం. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఇది ఒక్క మనసులో ఆ భావంతో చేసాం, ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు భగవంతుడు. కరెక్ట్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. మరొక్కసారి మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్కారం అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.